అక్రమ నిర్మాణమని తెలిస్తే చాలు తగ్గేదేలే అన్నట్లు హైడ్రా దూసుకుపోతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. సర్వే నంబర్ 848లో రోడ్డును ఆక్రమించి ఓ వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో కాలనీ సొసైటీ ప్రతినిధులు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఈ ఫిర్యాదును మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇటీవల కబ్జాల వ్యవహారాన్ని హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేసిన ఇంటిని కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనిపై కాలనీ సొసైటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీద కట్టడాలు ఆపాలని కోరుకుంటూ వచ్చాం. దరిదాపు అంటే 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఇది చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పాను, మున్సిపల్లో చెప్పాను, కట్టే వాళ్ళకి చెప్పాను. కట్టినవి కూడా కొన్ని గోడలు నేను రిక్వెస్ట్ చేస్తే తీసేశారు. తర్వాత వీళ్ళు మొండికి పడి కడతా ఉంటే నేను మున్సిపల్లో వెళ్ళి అడిగా, ఏం సార్ మరి మీరు అడ్డుకోవట్లేదు, మరి కాలనీ వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మీరు దీన్ని అడ్డుకోవాలి సార్ అంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇంకా వినకపోతే కోర్టుకు వెళ్ళడమే, మేము చెప్తే కూడా వినడం లేదు అని వాళ్ళు చేతులు చేశారు. చెక్ చేసి ఫైల్ వెరిఫికేషన్ చేసి ఇన్స్పెక్షన్ చేసి ఆ తర్వాత మున్సిపల్ వాళ్ళని పిలిచి ఏందా ఇదంతా అంటే, మేమేం చేయాలి సార్, ఆర్డీఎంఏ వాళ్ళు చెప్పారు, వాళ్ళ ప్రకారం మేము ఊరుకున్నాము కాబట్టి మా తప్పేం లేదన్నట్టుగా వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టైం తీసుకున్నారు, టైం ప్రకారం వచ్చారు, ఇవాళ దాన్ని తీసేయడం జరిగింది.